చాలామంది ఉంటారు. చెప్పకముందు చేసేవాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో మన పార్వతి ఉంది. అవును డాడ్, మన పార్వతి ఉంది. వీళ్ళు వస్తారని నీకు ముందే తెలుసా పార్వతి? వీళ్ళంతా ఒకటే కదా? అవునవును, మంచివాళ్ళంతా ఒక్కటే. ఊరేదైనా బసవన్న ఊదే మేళం మాత్రం ఒకటే. ఆ పాట వినిపిస్తే చాలా ఆనందంగా ఉంటది. మా ఇంట్లో ధనం ధాన్యం కురిపించు సిరితల్లి అని కోరుతూ బియ్యమియ్యాల. మంచి మాట చెప్పినావు తల్లి. నీ రుణం బసవన్న ఉంచుకోడు, సల్లంగా సుత్తాడు. బసవన్న ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. మహి, ఐశ్వర్య వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. అలాగే ఆంటీ. చిన్నమ్మ గారిని దీవించు, చిన్నయ్య గారిని దీవించు. 10 కాలాల పాటు సల్లగా ఉండాల. పెళ్ళై ఏడాదైనా ఇంకా సంతానం లేదంటుంది. ఈ ఏడు ఈ తల్లి సంతాన లక్ష్యమైతాది, పురుడు పోసుకుంటాది. ఈజ్ ఇట్? వావ్, ఐస్, థ్యాంక్ యూ సో మచ్. యూ విల్ బికమ్ ఏ మదర్. యో యా! ఏంటో ఆనందం, చిన్నపిల్లల్లాగా. పెదబాబు, నీలాంబరి ఆంటీ, మీరిద్దరు కూడా ఆశీర్వాదం తీసుకోండి. ఇటు అక్కడే ఆగండమ్మా. మీరొస్తుంటే బసవన్న వెనకడుగేస్తున్నాడు. ఎందుకలా? మీరొస్తుంటే బసవన్న వెనకడుగేస్తున్నాడు. ఎందుకలా? బసవన్న వెనకడుగేస్తున్నాడంటే దగ్గరికి రావద్దని అర్థం. ఈ తల్లికి తల్లయ్యే యోగం లేదమ్మా. పర్లేదమ్మా, ఇటివ్వు. అయితే ఈ రహస్య వివాహాన్ని మీరు దాచిపెట్టిన గుడి సాంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగాక రిజిస్టర్ చేయించి పోస్ట్ ద్వారా పంపించేస్తారు. పెదబాబు పెళ్లికి రాలేకపోయామని గ్రీటింగ్స్ పంపించారు. ఇవేమో కంపెనీకి సంబంధించినవి. ఇదేదో ఆక్షన్ లెటర్ అనుకుంటా. చూడు చిన్నబాబు. ఇది కూడా దేవాకి వచ్చింది. అవునంటీ. అఖిల, ఇదేదో టెంపుల్ నుంచి వచ్చినట్టుందే. అడ్రస్ చూడు. అవునండి, కొటేషన్కి సంబంధించింది అయి ఉండొచ్చు. ఓ, అందరూ ఇక్కడే ఉన్నారా? హనుమంతు కూడా ఇక్కడే ఉన్నాడు. ఏదైనా పనా బాబు గారు? పని అనుకోరాదు హనుమంతు, బాధ్యత. పార్వతికి మంచి సంబంధం చూశారు.
ఎవరు? ఎక్కడుంటాడు? చూడండి, టెక్నికల్ ఇంజనీర్, చాలా మంచివాడు, దురలవాట్లు ఏవీ లేవు. నెలకు జీతం 60,000, కటింగ్స్ పోతే 50,000 మిగులుతాయి. బావున్నాడు, చూడకిలా. మంచివాడైతే చాలు. హనుమంతు కూడా కట్న కానుకలు ఇచ్చుకోలేడు కదా. పార్వతికి మళ్ళీ ఇంత త్వరగా కళ్యాణ గడియలు వస్తాయని అనుకోలేదు. అబ్బాయి అయితే చక్కగా ఉన్నాడు. నువ్వేమంటావు హనుమంతు? నేనైతే ఫోటో కూడా చూడండి అమ్మగారు. మీ ముఖంలో ఆనందం చూస్తే చాలు సంబంధం ఎట్టాడితో అర్థమైపోతుంది. పార్వతి అదృష్టం అనుకోవాలా, ఇంత బేగా సంబంధం వచ్చినది. నువ్వు రోహిత్ని మర్చిపో పార్వతి. నీలాంబరి, మర్చిపోవాలి అని నువ్వెందుకమ్మా గుర్తు చేస్తున్నా? అది కాదాంటీ, ప్రతిసారి కోటీశ్వరుల సంబంధం రావాలంటే కష్టం కదా అని చెప్తున్నాను. అమ్మాయి చెప్పింది కరెక్టే కదా. పార్వతి గురించి మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి. మీ దృష్టిలో పార్వతి ఒక పని మనిషి, కానీ వ్యాపార ప్రపంచంలో పార్వతి ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్. $25 కోట్ల విలువగల షేర్లు తన పేరునుంటే ఆకలితో అలమటించే వాళ్ళకి దానం చేసిన వంట మనిషి. $25 కోట్ల? 10 రూపాయలు దానం చేయాలంటేనే 10 సార్లు ఆలోచిస్తారు. కాని పార్వతి తనకొచ్చిన లాభం మొత్తం ఇచ్చేసి ఇప్పటికీ అలాగే ఎప్పట్లా సింపుల్గా ఉంది. గ్రేట్! పార్వతిని మెచ్చుకొని పెళ్లి కూతుర్ని చేసి ఇంటి నుంచి పంపించాలి. ఈ సంబంధం గురించి పూర్తిగా ఆరా తీయండి. మనకి నచ్చడంతో పాటు పార్వతికి కూడా నచ్చాలి. అన్నీ కుదిరితేనే ఈ పెళ్లి జరుగుతుంది. ఫోటో చూడు హనుమంతు. పార్వతి, అమ్మగారు, లెటర్స్ అన్ని తీసుకెళ్ళి నా గదిలో పెట్టు. కంటి రెటినాలో ఉండే ఐరిష్ ఇంకో మనిషితో పోలి ఉండవు. సార్, మీరు హెల్ప్ చేస్తే దుర్మార్గురాల ఆట కట్టించచ్చు. మీరు అడిగితే నేను చేయని హెల్ప్ ఉండదు సార్. బయోమెట్రిక్ ఆధారంగా సాక్ష్యాలు చూపించాలి. ఇప్పుడున్నది నీలాంబరి కాదు, చంద్రముఖి అని చట్టబద్ధంగా నిరూపించడానికి మీరు సాయపడాలి. తప్పకుండా సార్. ఆఫీసర్ మేడం, నీలాంబరి బయోమెట్రిక్ తీసుకోండి. ఓకే మేడం.